ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈ యొక్క మాట యేసు ప్రభు వారు ఒక శతాధిపతితో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ శతాధిపతి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఉన్నాడు, నీవు వచ్చి స్వస్థపరచు అని చెప్పి, మరలా, అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్మని చెప్తా ఉంటాడు. నిజమే కదా, యేసు ప్రభు ఒక్క మాట సెలవిస్తే ఎంత కార్యాలైనా జరుగుతాయి. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా యేసు ప్రభు ఒక్క మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే విధముగా అటువంటి విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట మన జీవితాన్ని మారుస్తుందని మనం విశ్వసించాలి. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి ఒక్క మాట కూడా మన జీవితాన్ని మార్చగలుగుతుంది. అదేవిధంగా ఈ శతాధిపతి కూడా, అయ్యా, నీ ఒక్క మాట సెలవిమ్మని అని అడిగాడు. యేసు ప్రభు వారు నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక అని మాట సెలవిస్తూ ఉంటారు. ఒక్క మాటలోనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున మీ జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అటువంటి విశ్వాసం మీకును ఉందా? అటువంటి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ఈ యొక్క వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్.